బేహద్దు పరం మహాశాంతి. బేహద్దు ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా మంచి టాపిక్ వింటూ ఉన్నాము. 1, 2, 3 పార్ట్స్ అయినవి. ఇది 4వ పార్టు. ఈ 4వ పార్టులో చిత్తం యొక్క 5 స్టేజెస్ గురించి వివరణ ఇస్తూ ఉన్నటువంటి విషయము, ఎవరైతే మనసు లోపల మరి లక్ష్యము అనేది ఉంటుందో వాళ్ళ బుద్ధి ఆ లెవెల్లో పనిచేస్తూ ఉంటుంది. మనసు అయితే ఇంద్రియాల మాట వింటూ ఉంటుంది. ఇంద్రియాలకు అతీతంగా అయితే పై లెవెల్ని చేరుకుంటూ ఉంటారు. మనసు చంచలంగానే కాదు, భోగ విలాసాల గురించి ప్రకృతి ఉంటే ప్రవృత్తమై ఉంటే వాళ్ళు పూర్తిగా పతనమవుతారు. ఎవరి యొక్క బుద్ధిలో జ్ఞానం ఉంటుందో వాళ్ళు మనసు బుద్ధిలో కూడా లక్ష్యం అనేది జోడించుకొని ఉంటారు. హై లెవెల్లో వాళ్ళ బుద్ధి ఉంటుంది కనుక తప్పకుండా విషయ వికారాల నుండి వాళ్ళు వైదొలుగుతూ ఉంటారు అని చెప్పుకొస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు 3వ స్టేజి ఏదైతే ఉన్నదో దాన్ని యోగి స్టేజి అని అంటారు. అది ఏకాగ్రత స్థితి. ఈ ఏకాగ్రత స్థితిలోకి వస్తే నిరుద్ధావస్థ కలుగుతూ ఉంటుంది. ఏకాగ్రతలో కేవలం ఆత్మ పరమాత్మ గురించే ఆధ్యాత్మిక చింతన చేస్తూ ఉంటారు. ఏకాగ్రతలోనే స్థూల ప్రపంచంలోని మరి మహాజ్ఞానమును కూడా విక్షిప్త స్థితిలో ఉంటుంది. అయితే ఎంతెంతగా రాజసికం అంటే రజో ప్రధానం, తమో ప్రధానం పోతూ ఉంటుందో అంతంతగా వారి యొక్క మనసు బుద్ధి ప్రపంచం యొక్క ప్రవృత్తం నుండి సంకల్పాల నుండి కూడా దూరం అవుతూ ఉంటారు. కానీ మనసు ఉన్నంత వరకు మరి ఈ 2 స్టేజెస్ ఉంటూనే ఉంటాయి. డబ్బులు కావాలి అనుకుంటే రజోప్రధాన స్థితి ఉన్నట్లే, దానికోసం కష్టపడాలి. అయితే ఎవరైతే నిశ్చింతగా ఉంటారో వారికి ఇలాంటి ఆలోచనలు ఉండవు. కానీ ఎవరైతే రాజసికం అంటే రజోప్రధాన స్థితిలో ఉంటూ ఉంటారో వాళ్ళు స్థిరంగా ఉండలేరు. ఏకాగ్రత కోసం నిశ్చింత అవస్థ చాలా అవసరము. ఏకాగ్రత కోసం ఆత్మ పరమాత్మ జ్ఞానంతో వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు. బేహద్దు జ్ఞానముతోటి ఏకాగ్రత బాగా వస్తుంది. ఇది కనుక వస్తే వీరిలో సాత్వికత బాగా పెరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక జ్ఞానము గ్రహించగలుగుతూ ఉంటారు. దీనితో వాళ్ళు ప్రపంచం యొక్క వృత్తుల నుండి కట్ అయిపోతారు. అంటే సాంసారిక ఆలోచనలు వారికి ఉండవు. అనేక రకాల ఆలోచనలు వీరి లోపల నుండి తొలగిపోతాయి. ఎప్పుడైనా సరే మనసులో ఆలోచన ఉంది అంటే పూర్తిగా వైబ్రేషన్ను కలిగి ఉంటుంది. అంటే వైబ్రేషన్ తొలగించుకోవాలి అంటే వృత్తి ఆలోచన కట్ చేసుకుంటూ ఉండాలి. 1 బాహ్య వృత్తి ఉంటుంది, 2 అంతర్వృత్తి ఉంటుంది, 3వది యోగ వృత్తి ఉంటుంది. ఈ యోగ వృత్తి అనేది హై లెవెల్లో వృత్తి. బాహ్య వృత్తి అంటేనే ప్రపంచం నుండి వచ్చేవి, వాయుమండలం నుండే ఇవి వస్తూనే ఉంటాయి. ఇంద్రియాల నుండి మనసుకు కూడా చేరుతాయి. మనసు ద్వారా మనసులో కూడా ఇవి చేరుతూ వైబ్రేషన్ని కలిగి ఉంటాయి. అయితే మనసులో ఆల్రెడీ వీటి యొక్క సంస్కారాలు ఉండిపోతూ ఉంటాయి. అందుకని వృత్తి లెవెల్లో ఎనర్జీ అనేది ఎప్పుడైతే పెరగాలి అంటే సంస్కారాల్ని పరివర్తన చేసుకోవాలి. అయితే యోగంతో పాటు వైబ్రేషన్స్ వస్తాయి. 3వది యోగ వృత్తి అన్నారు కదా. అంతర్వృత్తి అంటే బయట నుంచి వచ్చేది, లోపల ఉండేవి, ఇవి సంస్కారంగా కూడా తయారయ్యేది. ఇకపోతే 3వది మనకు యోగ వృత్తి. యోగంతో వైబ్రేషన్స్ కలుగుతూ ఉంటాయి. ఆత్మ పరమాత్మల యొక్క జ్ఞానంతో చింతన మననం ఆ జ్ఞానాన్ని చేస్తూ ఉంటాము. స్వస్వరూపం యొక్క స్మృతిలో ఉంటే హై లెవెల్లో ప్రవృత్తి అనేది ఏకాగ్రతతోటి ఉంటుంది. దీనితోటే పని చేస్తూ ఉంటుంది. బాహ్య యోగంతో కూడా వస్తూ ఉంటుంది.
బాహ్య వృత్తులు కట్ అవ్వటంతో సంస్కారాలు కూడా అలాగే ఉంటూ ఉంటాయి. ఇవి పరిస్థితి రానంత వరకు యాక్టివ్ కావు. సంస్కారాలు ఎప్పుడు బయటపడతాయి అంటే దాని తగ్గ పరిస్థితులు వస్తే ఆటోమేటిక్గా వారి లోపల ఉన్నటువంటి సంస్కారాలు యాక్టివేషన్ అవుతాయి. బీజరూపి సంస్కారం యాక్టివేషన్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, క్రోధం ఉన్నా కూడా అది ఎప్పుడు బయటపడదు. పరిస్థితులు రావటంతో మనలో ఉన్న కోపం అనేది బయటపడుతుంది. కోపం జాగృతం అవుతూ ఉంటుంది. పూర్వకాలంలో కూడా ఋషులు మునులు వేల సంవత్సరాలు తపస్సు చేస్తూనే ఉంటారు. వారికి గనక అనుకూల పరిస్థితి లేకపోతే ఎవరన్నా విఘ్నం వేసినా, దేవతలైనా సరే, అప్సరసలైనా సరే, మనుషులైనా సరే, ఏదైనా సరే తపస్సుకు భంగం కలిగించిన వాళ్ళ మీద కోప్పడుతూ ఉంటారు. ఓన్లీ కోప్పట్టమే కాదు, శాపాలు కూడా పెడుతూ ఉంటారు. అంటే ఏంటి, వీళ్లకు బాహ్య పరిస్థితులు రాకపోతే కోపం బయటపడదు. ఎంత యోగా అభ్యాసం చేసినప్పటికీ కూడా ఈ కోపాన్ని వాళ్ళు ఆపుకోలేరు. మనం ఇక్కడ జ్ఞానంతో ప్రవృత్తిని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. జ్ఞానం యొక్క ప్రవృత్తి తోటి సంస్కారాల్ని పరివర్తన చేసుకుంటూ ఉంటాం. అయితే శాస్త్రాల్లో పరివర్తన జ్ఞానం లేనే లేదు. ఇది కేవలం బేహద్దు పరమ జ్ఞానంలోనే ఉంటుంది. అందుకనే బాపూజీ ఒక్కరే ఫస్ట్ టైమే ఈ యొక్క పరివర్తన జ్ఞానాన్ని ఇవ్వటం జరిగింది. యోగా అభ్యాసం చేస్తూ ఉండగా మనం ఏదైతే చూస్తూ ఉన్నామో, వింటూ ఉన్నామో వాటిని మార్చుకుంటూ ఉంటాం. ఎలాగా, చెడు చూడొద్దు, చెడు మాట్లాడద్దు, చూస్తూ కూడా చూడనటువంటి స్టేజీ, వింటూ కూడా వినటువంటి స్టేజ్లో ఉంటూ ఉండాలి. ఆత్మ పరమాత్మల జ్ఞానం లభించినప్పుడు నేను కర్మ బంధనాల్లో ఉన్న జ్ఞానం మాటి మాటికి కర్మాతీత స్థితిని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఆలోచన నుండి కూడా హయ్యర్ గేమ్ తోటి కూడా పని చేస్తూ ఉంటుంది. అనుభవంతో కూడా కొంతమంది మరి నేను ఇరుక్కుపోయాను అని కూడా తెలుసుకుంటూ ఉంటారు. దీని నుండి విముక్తి పొందాలి అని తెలుసుకున్నప్పుడు ఏకాగ్రతతోటి ధ్యానం చేస్తూ యోగంలో కలిగేటువంటి అనేక వృత్తులను మనం ఉపయోగించుకుంటూ పవర్ తోటి మనము వాటిని విముక్తి పొందగలుగుతూ ఉంటాం. ఏకాగ్రత మనము ఇన్ అడ్వాన్స్ యొక్క స్టేజీ, అంటే ఏకాగ్రత కంటే కూడా మనం అడ్వాన్స్ స్టేజీ నిరుద్ధావస్థ అని అన్నాం కదా. ఇది బాహ్య వృత్తులను ఖరాబు కానివ్వవు. మంచి మంచి వైబ్రేషన్స్ గనక మనం పెంచుకుంటూ ఉంటే మన దగ్గర జ్ఞానంతో వైబ్రేషన్ని తయారు చేసుకుంటూ ఉంటే, తర్కంతో ఒక నిర్ణయం తీసుకుంటూ బుద్ధిని కూడా సరిగ్గా ఉపయోగించుకుంటూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే అవన్నీ కూడా నకారాత్మకమన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఇక్కడ నిరుద్ధంలో వృత్తి నకారంగా ఉండదు. ప్రపంచం యొక్క వృత్తుల్ని పూర్తిగా తొలగించేస్తూ ఉంటుంది. యోగ ప్రవృత్తియే అప్పుడు ఉంటుంది. కేవలం జ్ఞానం యొక్క వృత్తి ఉండాలి. ఇదే స్వమానం యొక్క ప్రవృత్తి. దీన్ని మనము అయితే ఆపలేము అనుకుంటారు చాలామంది. దీని గురించే బాపూజీ జ్ఞానం చెప్పారు. సంస్కారాల పరివర్తన అనేది చేసుకోవాలి. అంటే ఇక్కడ బీజాన్ని దగ్ధం చెయ్యాలన్నమాట. తపోగ్ని తోటి భస్మం చెయ్యాలి. తపో అగ్నితోటి, తపస్సుతోటి ఈ లోపల ఉండేటువంటి మరి ఏవైతే వృత్తులు ఉన్నాయో వాటిని సమాప్తం చేసుకోవాలి. నిరుద్ధంలోకి అభ్యాసం చేయాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి యోగా అభ్యాసము ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరము. బుద్ధి మనసు పరివర్తనశీలమైనదే. నిరుద్ధ అవస్థలో ఉన్నటువంటి మన చిత్తము ఎప్పుడు విక్షిప్తిలోకి వెళుతూ ఉంటుందో మనకే తెలియదు. సంస్కారాల పరివర్తన అయితే ఇక ఈ యొక్క ప్రపంచం గురించి ఎప్పుడో అప్పుడు మనం ఆలోచన అనేది చేస్తూ ఉంటాం. చిత్తంలోని ఈ యొక్క 5 స్టేజెస్లో ఏకాగ్రత నిరుద్ధావస్థని యోగా స్టేజ్ అంటారు. ఫస్ట్ ఉండేవి స్థూలమైనవి.
ప్రతి స్టేజ్లోనూ సమాధి స్థితి అనేది మనకు వస్తూ ఉంటుంది. బుద్ధిని నిశ్చయాత్మకంగా ఉంచుకుంటూ విక్షిప్తంగా ఉంటే సమాధిలో స్థిరంగా ఉంటాము. కానీ అప్పుడప్పుడు సంసారిక స్టేజి బుద్ధిలోకి వెళుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, కొద్దిగా మరి ఈ యొక్క స్టేజ్లో నకారాత్మకంగా బుద్ధి ఉందనుకోండి, దాన్ని సరి చేసుకుంటూ ఉంటాం. విక్షిప్త ఏకాగ్రత అనేది మంచివే. అయితే ఇది స్థిరంగా చక్కగా ఎప్పుడు ఉండలేదు. ఆత్మ కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం ఎప్పుడైతే మనసుని నిలుపుతూ ఉంటామో, అప్పుడు యోగం ద్వారా పవర్ని పొంది నిరుద్ధావస్థలో సమాధి స్టేజ్లోకి స్వమానంలో ఉండగలుగుతూ ఉంటాము. ప్రపంచంలో ప్రతి ఒక్క సెకండు కూడా పరివర్తనాశీలమైనదే. అందుకే సెకండు మన లోపల కూడా వైబ్రేషన్స్ మారుతూ ఉంటాయి. బాహ్య ప్రపంచంలోని వైబ్రేషన్స్, జ్ఞానం యొక్క వైబ్రేషన్స్ను కూడా మరి మార్చేస్తూ ఉంటుంది. అందుకని యోగంతో అన్నిటినీ మార్చుకోవాలి. 3 వైబ్రేషన్స్ మన లోపల ప్రతి ఒక్క సెకండు పనిచేస్తూనే ఉంటాయి. ఈ లెక్కతోటి చిత్తమును మనము తయారు చేసుకోవాలి. ఏకాగ్రత, నిరుద్ధావస్థ ఎక్కువ కాలం స్థిరంగా ఉంటే సమాధి స్టేజ్ని పొందగలుగుతారు. వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు. ఈ ప్రపంచంలో ఇక ఉన్నప్పటికీ కూడా లేనట్టు ఉంటారు. అందుకనే వాళ్ళు వాపస్సు తిరిగి రానే రారు. జీవన్ముక్తులైతే వాపస్సు తిరిగి రారు. ఇక్కడ జ్యోతి ప్రకాశము గురించి మనం ఆలోచిస్తూ పరం లైట్, పరం ప్రకాశం గురించి అర్థం చేసుకుంటూ ఉన్నాము. ఒక్కొక్క విషయాన్ని బాగా అర్థం చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ధారణ చేసి పురుషార్థం చేయగలుగుతూ ఉంటాము. నా లోపల కోపం లేదు, కానీ పరిస్థితి వచ్చినప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను అంటే ఇది యోగంలో కూడా మీకు విఘ్నం అవుతూ ఉంటుంది. ఈనాటి మనుషులు 3 స్వింగ్ అవుతూ ఉంటారు. మినిట్లో చేంజ్ అయిపోతూ ఉంటారు. ఎక్కువగా విక్షిప్త స్టేజ్లోనే వారి బుద్ధి ఉంటుంది. వెంటనే ఫటాఫట్ వాళ్ళ స్టేజీ మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే భావాలు మారిపోతూ ఉంటాయో అప్పుడు వారి యొక్క స్థితి కూడా మారిపోతుంది. ఏ గురువు దగ్గర విద్య నేర్చుకున్నా పరమాత్మనే జ్ఞాపకం చెయ్యాలి. గురువు కేవలం దారి చూపించేవారే. ఇక సంస్కారములోనికి వస్తే, వారి యొక్క సంపర్కంలోకి వస్తే ఆటోమేటిక్గా అనుభూతి అనేది కలుగుతూ ఉంటుంది. మన లోపల స్వపరివర్తన అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. పరమాత్మ నుండి ఫీలింగు మనకు కూడా కలుగుతూ ఉంటుంది. ధర్మము అంటే ధారణ. దీని యొక్క అర్థమును తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. చాలామంది చూడండి, సరిగ్గా జ్ఞానాన్ని అర్థం చేసుకోలేక దీంట్లో మజా రావటం లేదు అని, ఆ ధర్మంలోకి వెళ్తే బాగుంటుంది అని ఇంకో దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రాక్టికల్గా వారికి అనుభూతి అయితే శాంతి లభిస్తూ ఉంటుంది. అందుకనే కదా మరి ఇక్కడ కనెక్షన్ అనేది బాపుతోటి సదా ఉండాలి, జ్ఞానంతో ఉండాలి. అప్పుడే అన్నీ కూడా మనం మార్చుకోగలుగుతూ ఉంటాం. మరి శారీరక క్రియలు చేస్తూ, సాధన చేస్తూ ఆత్మ వరకు చేరుకోలేకపోతున్నారు చాలామంది. ఎవరైనా సరే వారి ఆత్మ రచయితతోటి కనెక్ట్ కాకుండా ఉంటే వాళ్ళకు పవర్ అనేది రానే రాదు. అంతవరకు వాళ్ళు సంకల్పం చేస్తూనే ఉంటారు. వారి దగ్గరికి చేరాలి అంటే ఇప్పుడు చూడండి, చాలామంది అంటారు, నాకు పరమాత్మని యొక్క దర్శనం అయింది, స్వప్నంలో పరమాత్మ కనిపించారు అంటారు. మరి భగవంతుని చూసిన మీరు మీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? మరి రోజంతట్లో కూడా విషయ వికారాల గురించి ఆలోచన చేస్తే భగవంతుడు మీ దరి చేరతారా? మీరు ఆయన దగ్గరికి చేరతారా? ఆలోచించుకోండి. కాబట్టి భగవంతుని దర్శనం చేసుకోవటం, ఆయన్ని పొందటము అంటే విషయ వికారాల నుంచి దూరం కావటం.
అంటే పరమాత్మ గురించి సత్యాన్ని తెలుసుకోవటం. ఇక్కడ మనము ఎక్కడికైతే ఎటైతే వెళ్తూ ఉన్నామో దాన్ని గురించి మనం నిర్ణయం అనేది సరిగ్గా తీసుకోవాలి. జ్ఞానము యోగం యొక్క అర్థము ఏంటి అంటే సంస్కారాల పరివర్తన. ఇది జ్ఞానము ఋషులు మునుల దగ్గర లేదు, వేదాల శాస్త్రాల పురాణాల్లో లేదు. మరి భారతీయ సంప్రదాయం ప్రకారం భారతదేశం కూడా వేదాలకు పుట్టినిల్లు. మరి ఋషులు మునుల ద్వారా శాస్త్రాలు ఉపనిషత్తుల సారం అయితే మనకు అందించారు. కానీ సంస్కారాల పరివర్తన ఎక్కడ జరిగింది? సంస్కారాల పరివర్తన అయితే సంసారం పరివర్తన అవుతుంది. మన బుద్ధి మారితే ప్రపంచమే మారుతుంది, విశ్వ పరివర్తన కూడా అవుతుంది కదా. మరి ఇంతవరకు పరివర్తన చేయకుండా ఎన్ని యుగాలు పోయినా, ఎన్ని మన్వంతరాలు అయినా, ప్రళయాలు, అర్ధ ప్రళయాలు, మన్వంతర ప్రళయాలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ సంస్కారాల పరివర్తన జ్ఞానం అనేది లేనే లేదు. అందుకే కదా ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఋషులు మునులు కోపాన్ని జయించలేకపోయారు, శాపాలు పెడుతూనే ఉన్నారు. మరి వాళ్ళని యోగి అని అంటామా? పరివర్తన జ్ఞానం ఋషులు మునుల దగ్గర లేదు కాబట్టి వాళ్ళు చెప్పనూ లేదు. బాపూజీ బేహద్ జ్ఞానమును గృహస్థంలో ఉంటూ త్యాగి, తపస్విగా, యోగిగా జీవించటం అనేది నేర్పారు. ఇది హై లెవెల్లోకి సంబంధించిన జ్ఞానము. ఇదే మనకు మార్గదర్శనం. చూడండి, మానవులు మారితే మరి సప్త ఋషులు కూడా మారుతారు కదా. ప్రతి ఒక్క యుగంలో మన్వంతరంలో సప్త ఋషులు మారుతూ ఉన్నారు. మరి ఎప్పుడైతే స్వపరివర్తన అవుతూ ఉంటుందో దానిలో మీకు చాలా పవర్ వస్తుంది. ఆత్మలో జ్ఞానం కూడా అర్థం అవ్వటంతో ప్రాక్టికల్గా మీరు పరివర్తన అనేది అవుతారు, చేయించను కలుగుతారు. స్వపరివర్తన యొక్క ఆధారము జ్ఞానము. జ్ఞానం ఎంత ఇంపార్టెన్సో మీకు తెలుసుకోవాలి. జ్ఞానం లేకుండా యోగం చేయటం అనేది ఎలాంటిది అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ట్రైన్ కోసం వెతకటం. నీకు ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తేనే కదా ఏ ట్రైన్ ఎక్కాలి, ఎలా వెళ్ళాలి, ఏ టికెట్ తీసుకోవాలని తెలుస్తుంది. అదేవిధంగా జ్ఞానం అనేది తెలియకుండా మేము యోగం చేసేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాము అని అంటూ ఉంటారు. కానీ ఇది పూర్తిగా ట్రైను గమ్యం లేకుండా ఎక్కటము, పట్టుకోవటము లాంటిదే. కాబట్టి ఎక్కడకు ధ్యానం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళాలని ధ్యానం చేస్తున్నాం, ఎవరిని ధ్యానం చేస్తున్నామని తెలుసుకొని చేస్తేనే అది ధ్యానము, మెడిటేషన్ అనేది అవుతూ ఉంటుంది. పరిస్థితులు అనుకూలంగా మనసు, బుద్ధి, సంస్కారాల్ని మార్చుకునే విషయంను గురించి అప్పుడు వెతుకుతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా మనము ఏదైతే స్వప్నంగా భావిస్తూ ఉంటామో అవన్నీ కూడా కల్పితాలే, అసంపూర్ణాలే. అసలు జగత్తే మిథ్య. ఈ మిథ్యలో మనం ఏదైతే ఆలోచనలు చేస్తూ ఉంటామో అవే మన స్వప్న రూపంలోకి వస్తూ ఉంటాయి. చూస్తున్నవి, విన్నవి, ధారణ చేసినవి. ఇంకా డీప్గా ఆలోచించినటువంటి వాళ్ళు అయితే ఇంకా అసలు కలలే రానే రావు, ఇవన్నీ భ్రమలు కదా. కాబట్టి స్థూలం అనేది కాకుండా సూక్ష్మంలోకి వెళ్ళటం, అతి సూక్ష్మంలోకి వెళ్ళటమే జ్ఞానము నేర్పుతూ ఉంటుంది. కాబట్టి బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ఏవైతే అద్భుతమైనటువంటి జ్ఞానము బాపూజీ చెప్తూ ఉన్నారో వాటిని మీరు అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని మీరు చెప్పండి. అప్పుడు మీకు మీ జీవితాన్ని మార్చేటువంటి మార్గదర్శనము, పరమాత్మ యొక్క శక్తి, యుక్తి అన్నీ కూడా మీకు లభిస్తాయి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు మా వీడియోలు అందుతాయి. దాని ద్వారా మీరు ఆధ్యాత్మిక జ్ఞానమును, ఈ యొక్క స్టేజెస్ను, ఫైనల్ స్థితికి, గమ్యానికి, పరమ సత్యాన్ని తెలుసుకొని వెళ్ళగలుగుతూ ఉంటారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.